మొదటి 2 వచనాల్లోనే ఇన్ని విషయాలున్నాయా? ఎఫెసీ పత్రిక ధ్యానంలో ఇది ఎపిసోడ్ 2. మనం మొదటి అధ్యాయాన్ని ప్రారంభించుకోబోతున్నాం. అయితే మొదటి 2 వచనాల్లోనే ఇన్ని విషయాలున్నాయా అని నాకు ఆశ్చర్యంగా అనిపించింది. మొదటి 2 వచనాల్ని మనం 2 కేటగిరీస్‌గా డివైడ్ చేస్తే, మొదటిగా పౌలు యొక్క ఇంట్రడక్షన్ మరియు గ్రీటింగ్స్ ఉంటాయి. అంటే పౌలు ఆ పత్రిక రచయిత ఎవరైతే ఉన్నారో అతను తన గురించి తాను చెప్పుకుంటూ, ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, మరియు ఎవరికైతే రాస్తున్నాడో వాళ్ళకి శుభాలు చెప్తూ, గ్రీటింగ్స్ చెప్తూ ప్రారంభిస్తాడు. ఈ 2 విషయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏముంది అసలు? మొదటిగా పౌలు యొక్క ఇంట్రడక్షన్ ని మనం చూస్తే, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడైన పౌలు అనే మాట అక్కడ పౌలు వాడతాడు. కానీ బిబ్లికల్ గా అపోస్తులు అవడానికి 2 క్వాలిఫికేషన్స్ ని బైబిల్ చూపించింది. మొట్టమొదటిగా పునరుద్ధానుడైన యేసు ప్రభువారిని చూసిన వారే ఉండాలి. రెండవదిగా యేసు ప్రభువారి చేతనే ప్రత్యేకంగా ఆయన పని నిమిత్తము, సువార్త నిమిత్తము ఎన్నుకోబడిన వారే ఉండాలి. ఈ 2 క్వాలిఫికేషన్స్ కూడా పౌలు ఉన్నాయి. అందుకే దేవుని చిత్తము వలన అపోస్తుడైన పౌలు అని తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే, అపోస్తులు గాని, శిష్యులు గాని ఏ పత్రికల్లో కూడా మీరు చూసినా సరే, వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు, నాకు పలానా హోదా ఉంది, నేను పలానా స్థాయి, నా పేరు అలాంటిది ఇలాంటిదని వారు చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ దేవుని యందు వాళ్ళు కలిగి ఉన్న స్థితినే వాళ్ళు చూపించుకోవడానికి ఇష్టపడ్డారు. ప్రభువునందు వాళ్ళకున్న ఐడెంటిటీనే వాళ్ళు చూపించుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళకంటూ ఒక సొంత ఐడెంటిటీని వాళ్ళు ఎప్పుడూ ఈ లోకంలో కలిగి ఉండలేదు. అలానే రెండవదిగా పౌలు యొక్క గ్రీటింగ్స్. పౌలు ఆ పత్రిక ఎవరికైతే రాస్తున్నాడో ఆ సంఘస్థుల్ని ఉద్దేశించి వాళ్ళకి శుభాలు చెప్తున్నాడు. అయితే వాళ్ళని ఏ విధంగా సంబోధిస్తున్నాడో మనం వాక్యంలో చూస్తే, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులై ఉన్న వారికి శుభమని చెప్పురాయినది అనే మాటలు వాడతారు. అక్కడ తను గూర్చి తాను చెప్పుకుంటున్నప్పుడు కూడా పౌలు దేవుని యందు తన స్థితిని గురించి చెప్తూనే, అలానే అక్కడున్న ఎఫెసీలో ఉన్న వారిని సంబోధించాల్సి వచ్చినప్పుడు కూడా దేవుని యందు వాళ్ళకున్న స్థితిని, వాళ్ళకున్న పరిస్థితినే వాళ్ళకి గుర్తు చేస్తూ, మీరు పరిశుద్ధులు, మీరు విశ్వాసులు అనే మాటని వాడుతూ శుభాలు పలుకుతాడు. ఎఫెసీ పత్రిక సారమంతయు కూడా ఆ 2 మాటల్లోనే పౌలు కుదిచ్చాడంటే మీరు నమ్మగలరా? పరిశుద్ధులు, విశ్వాసులై ఉన్న వారికి అని రాస్తున్న ఆ విషయాల్లోనే ఆ పరిశుద్ధత మనకు కలగడానికి దేవుడు చేసిన కార్యము, విశ్వాసులుగా మనం కొనసాగింపబడడానికి దేవుడు చేస్తున్న కార్యాలన్నిటినీ కూడా ఈ పత్రిక అంతట్లో కూడా పౌలు వివరించుకుంటూ వస్తాడు. ఇలా ఈ మొదటి 2 వచనాల్లోనే ఇన్ని విషయాలు దాగుంటే, పత్రిక అంతటిని మనం ధ్యానిస్తూ వెళ్తే దేవుడు ఇంకెన్ని విషయాలు నేర్పిస్తారో కదా. వాటన్నిటిని స్టెప్ బై స్టెప్ మనం ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా వాక్యంలో నుండి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యు.